అందరం కూడా వీక్షిద్దాం. పోలీసు జాగ్రత్తల పరేడ్. పోలీసు సిబ్బంది మాత్రమే కాదు, పోలీసు జాగ్రత్తల మేము కూడా పరేడ్ చేయగలమని ధీమా వ్యక్తం చేయబోతున్నాయి. ఆ అద్భుత దృశ్యాన్ని మనం వీక్షిద్దాం. సార్ కొద్దిగా సైడ్ ఇవ్వండి సార్. సార్ కొద్దిగా సైడ్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. సార్ కొద్దిగా సైడ్ ఇవ్వాలి సార్ ప్లీజ్ సార్. పోలీసు జాగ్రత్తల పరేడ్. అది ఇవ్వడంలా తదుపరి ప్రదర్శన ఒబిడియన్స్. దాది జూలీ మరియు జాకీ మన ముందు ఒబిడియన్స్ చేయడానికి చెప్పి ఉన్నాయి. ఈ జాకీలను తమ హ్యాండ్ చెప్పినట్టుగా వినయ విధేయులతో చేస్తూ వాటి యొక్క క్రమశిక్షణ సాధించబోతున్నాయి. వీక్షించి అక్కడే ఉండాలని చెప్పడంతో అక్కడే ఉండాలి జాగ్రత్త. వాటి ఒబిడియన్స్ వినయ విధేయత చూపుతున్న అద్భుత దృశ్యాన్ని మనమందరం కూడా వీక్షించి అది చూడు. మీరు గట్టిగా చప్పట్లు కొట్టచ్చు వాటికి, ఎందుకంటే మీకు జిఎస్టీ చప్పట్లు కొట్టడం వల్ల జిఎస్టీ ఎవరు కూడా లేదు. కాబట్టి చప్పట్లతో మనము అందరం కూడా అభినందించాలి. పోలీసు జాగ్రత్తల ప్రదర్శనలో భాగంగా తదుపరి ప్రదర్శన పేరుడు పదార్థాలను కనిపెట్టడం. అక్కడ మనకు ఒక 5 సూట్ కేసులు ఉన్నాయండి. ఆ సూట్ కేసులలో ఏదో ఒక సూట్ కేసులో ఎక్స్ప్లోజివ్ అంటే పేరుడు పదార్థం ఉంది. ఆ పేరుడు పదార్థాన్ని కనిపెట్టి తన దాని తెలియజేసింది. ఓపారి కనిపించింది. పోలీసు గార్డ్స్ గట్టిగా చప్పట్లు కొడితే అది వెంటనే తెలియపెట్టుకోవడం జరుగుతుంది. అంటే అందరూ గట్టిగా అభినందన తెలుపాలి. చూడండి, దాంట్లో 5 సూట్ కేసులో ఏదో ఒక సూట్ కేసులో పేరుడు పదార్థం ఉంది. ఆ పేరుడు పదార్థాన్ని కనిపెట్టి గుర్తుపట్టడం జరుగుతుంది. రైట్, చూపించాలి పేరుడు పదార్థం ఉందా లేదా. మిగతా 2 సూట్ కేసులు కూడా ఓపెన్ చేసి చూపించాలి. చూడండి, గట్టిగా గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. అక్కడ దాంట్లో అంటే మీరు అనుకుంటారేమో ఆ సూట్ కేసులో ఏం లేదు, తీసేయండి. తర్వాత నెక్స్ట్ తదుపరి ప్రదర్శన పేపర్ తీసుకురావడం, తర్వాత మిల్క్ అంటే పాలను తీసుకురావడం జరుగుతుంది. దాని జాకీ వస్తుంది మన ముందుకు. ఈ జాకీని హ్యాండిల్ చేయాలి. జాకీ తన దిగులో మాత్రమే కాకుండా తన యొక్క యజమానికి సహాయ సహకారాలు అందించడానికి పేపర్ బాయ్ వద్దకు వెళ్ళి పేపర్ అంటే మిల్క్ తీసుకుని వచ్చి తన యజమానికి ఇవ్వటాన్ని మనం వీక్షిద్దాం. రండి. గట్టిగా గట్టిగా చప్పట్లు. చూడండి, అక్కడ పేపర్ పాలు తీసుకుని వచ్చి వారి యజమానికి అందిస్తున్న అద్భుత దృశ్యాన్ని మనం అందరం కూడా వీక్షించాలి. ఆ సులకానికి మనం అందరం కూడా చప్పట్లతో గట్టిగా అభినందించాలి. తదుపరి ప్రదర్శన రిఫ్యూజల్ ఆఫ్. అన్నమయ్య జిల్లా పోలీసు జాగ్రత్తల ముందు రిఫ్యూజల్ ఆఫ్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అన్యులు అనుమానితులు మన పోలీసు జాగ్రత్తలకు నిస్సంపూర్ణ ఆహారం ఇచ్చే అవకాశం ఉంది. కావున
మన డ్రాగన్ అన్ని ఎవరైనా ఆహారం తినకూడదని ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా చిన్నపిల్లలు గమనించండి, స్కూల్ పిల్లలు గుర్తు తెలియని ఎవరైనా చాక్లెట్ ఇస్తామని అటు ఇటు చెప్పినప్పుడు ఎవరు కూడా తీసుకోవద్దు. ఇప్పుడంతా వేరే విధంగా మీరు చూస్తూనే ఉంటారు సామాజిక మాధ్యమాలు, కాబట్టి అలాంటి చేయకూడదు. ఇప్పుడు ఈ బ్యాగ్స్ కూడా ఎవరో ఒక వ్యక్తి తీసుకుని ఆహారం ఇస్తే తినమని పరిగణిస్తాం. కొన్ని చెప్తున్నారు, ఆర్డర్స్ ఇస్తున్నారు, ఎవరైనా అనుమానించిన ఫుడ్ ఇస్తే తినకూడదని చెప్పేసి వాటికి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఓ వ్యక్తికి వెళ్ళి ఆహారాన్ని అందించబోతున్నారు. మరి తింటాయా తినవా వీక్షించి చూపించు ఒకసారి. చూడండి, అక్కడ మంచి ఫుడ్ ఉంది. నేను తగ్గేది లేదు. ఇది కూడా గట్టిగా చెప్పట్లు. మనం ఏం చేస్తే చిన్నపిల్లలు మీరు గమనించాలి, ఏదైనా మంచి విలువైన వస్తువు కానీ ఏదైనా పదార్థం ఇచ్చినప్పుడు జనాన్ని తీసుకోవడం అలవాటు చేస్తుంటారు. కాబట్టి అలాంటి ఎవరు కూడా చిన్నపిల్లలు అన్ని అనుమానుల దగ్గరికి తీసుకోకూడదు. ఇప్పుడు అదే ఫుడ్ను వారు యజమానిస్తారు, మరి అది తింటాయా దేవా చూద్దాం. సేమ్ ఫుడ్ చూద్దాం. చూడండి, అంటే వాళ్ళ యజమానులు అంటే మన తల్లిదండ్రులు ఇచ్చినప్పుడే మనము తినాలి, వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు తినకూడదు. అందరూ గట్టిగా చిన్నపిల్లలు గుర్తుపెట్టుకోవాలి, గట్టిగా చెప్పండి. తర్వాత క్లోజింగ్ ఆలోచిస్తాం విఐపి గారు. తర్వాత ఈ ప్రదర్శన ముగించుకొని విఐపి గారికి ధన్యవాదాలు చెబుతున్న సందర్భాన్ని వీక్షించాలి. విఐపి గారికి ధన్యవాదాలు. తదుపరి ప్రసారం రెడీగా ఉండాలండి. సన్మాన కార్యక్రమం ఉంటుంది. తీసుకో. సన్మాన కార్యక్రమం అనంతరం చట్టాల ప్రదర్శన ఉంటుంది. భారతదేశ రాష్ట్ర శృంఖలాలను తెరుచుకొని భారతదేశానికి స్వేచ్ఛాయుత స్వాతంత్రాన్ని సంపాదించడంలో ఎంతో మంది త్యాగంతా కూడా పాల్గొన్నారు. మన అన్నమయ్య జిల్లాలో శ్రీ వై ఆదినారాయణ రెడ్డి గారు స్వాతంత్ర సమరయోధులు. వారు 19